హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచివనం. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చేపల ఫ్రై చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఆయిల్తో మంచి క్రిస్పీగా చేసి చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా 1/2 kg చేప ముక్కలను కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ చేప ముక్కలకు మసాలాలు పట్టిద్దాం. ఇప్పుడు ముక్కలలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ నిమ్మరసం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ మసాలాలు చేప ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. చేప ముక్కలను బాగా రుద్దుతూ మసాలాలు పట్టించాలి. ఇలా కలిపాక 1 గంట వరకు పక్కన ఉంచాలి. టైం లేదు అనుకునే వాళ్ళు కనీసం 15 నిమిషాలైనా పక్కకు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కలిపి ఉంచుకున్న చేప ముక్కలను ప్యాన్కి సరిపడినంత వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేస్తే తక్కువ ఆయిల్తో క్రిస్పీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా క్రిస్పీగా టేస్టీగా చేసిన ఫిష్ ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం రుచివనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక రుచికరమైన రెసిపీతో కలుద్దాం.